హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినేజ్ వ్లాగ్స్. ఈరోజు నేను ఆరెంజ్ జ్యూస్ ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాను. ఫస్ట్ టైం నేను ఆరెంజ్ జ్యూస్ చేయబోతున్నాను. ఈ ఆరెంజ్ జ్యూస్ ప్యాకెట్స్తో దానికి కావలసిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. మనకు కావాల్సింది ఆరెంజ్ జ్యూస్ ప్యాకెట్స్, అలాగే ఐస్ క్యూబ్స్, వాటర్. ముందు ఒక గ్లాస్ వాటర్ తీసుకుందాం. గాజు గ్లాస్ తీసుకుందాం. ఇది చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, లేకుంటే పగిలిపోతుంది. ఇది కూల్ వాటర్. ఈ కూల్ వాటర్ని ఇంకా కూల్గా ఉంచడానికి ఐస్ క్యూబ్స్ తీసుకుందాం. తర్వాత వాటర్ చాలు. ఇంకా రస్నా తీసుకొని కట్ చేసుకొని దాంట్లో వేస్తాం. రస్నా ప్యాకెట్స్ కట్ చేసుకొని ఆ గ్లాస్లో వేసాం. అలా కట్ చేసుకున్న రస్నా ప్యాకెట్స్ని ఆరెంజ్ జ్యూస్ దీన్ని రస్నా అంటారు. ఈ రస్నాని దీంట్లో వేసుకుంటున్నాం. రస్నా అయితే కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఇంకో 2 ప్యాకెట్స్ అయితే వేద్దాం. రెండొద్దు 3 వేసేద్దాం, మంచిగా కలర్ఫుల్గా టేస్టీగా ఉండడానికి. మూడు రస్నా ప్యాకెట్స్ వేయడంతో వాటర్ కొంచెం పైకి వచ్చింది. ఇలా వేసుకున్నాక దీన్ని బాగా క్లీన్ చేయాలి, బాగా మిక్స్ చేయాలి. ఆ రస్నా అంతా వాటర్లో మిక్స్ అయ్యేదాకా. ఇది చల్లగా ఉంది, కానీ దీంట్లో ఐస్ క్యూబ్ వేస్తే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నా. మనం ఇలా రెడీ చేసుకున్న రస్నా జ్యూస్ ఆరెంజ్ జ్యూస్లో ఐస్ క్యూబ్ వేస్తే ఇంకా బాగుంటుంది కదా. ఒక ఐస్ క్యూబ్ని దీంట్లో వేద్దాం. చూడండి, మేము ముందు వేస్తున్నా. 2 more ఐస్ క్యూబ్స్ వేద్దాం. వావ్, ఈ ఆరెంజ్ జ్యూస్ అయితే భలే ఉంది. రస్నా జ్యూస్ లుకింగ్ వెరీ గుడ్. సో గాయస్, ఐస్ క్రీమ్ జ్యూస్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఇప్పుడు మనం ఈ ఐస్ క్రీమ్ జ్యూస్ రస్నా జ్యూస్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది.
దీన్ని టేస్ట్ చేద్దాం. ఒకసారి దీన్ని లుక్ చూద్దాం. దీంట్లో ఐస్ క్యూబ్స్ కూడా వేసా. వావ్, చూసారా? రస్నా జ్యూస్ అయితే పర్ఫెక్ట్గా, ఐస్ క్యూబ్స్ కూడా వేసాం, పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడైతే దీన్ని టేస్ట్ చేద్దాం. బాబా, విత్ ఐస్ క్యూబ్స్. బాబా, ఆ రస్నా టేస్ట్, అలాగే ఆ వాటర్, దీంట్లో ఐస్ క్యూబ్స్ వేయడంతో ఆ ఐస్ క్యూబ్స్ వాటర్ కూడా మిక్స్ అయ్యి టేస్ట్ అయితే బాగుంది. ఏది ఏమైనా ఆరెంజ్ జ్యూస్ కంటే నార్మల్గా హోమ్ మేడ్, అదే న్యాచురల్ ఆరెంజ్ జ్యూస్ కంటే ఇది పెద్ద టేస్ట్ ఏం అనిపించట్లే. కానీ మనము 5 ప్యాకెట్స్ వేసాం కాబట్టి, 5 ప్యాకెట్స్ రస్నా వేసాం కాబట్టి టేస్ట్ అయితే బాగుంది. విత్ ఐస్ క్యూబ్స్ వేసాం. బాబా, అక్కడక్కడ ఈ ఐస్ క్యూబ్స్ తగులుతూ ఉంటే టేస్ట్ అయితే బాగుంది. ఎక్స్ట్రా వాటర్ యాడ్ అయ్యి టేస్ట్ పర్ఫెక్ట్గా వచ్చిందని అనుకుంటున్నా. సో గైస్, రస్నా జ్యూస్ ఎక్స్పెరిమెంట్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. రస్నా జ్యూస్ ఎక్స్పెరిమెంట్. సో అంతే గైస్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.